సో హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ డంకీ మూవీ గురించి కాసేపు మాట్లాడుకుందాం, కాసేపు హ్యాపీగా అనలైజ్ చేద్దాం. ఓకే, ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, బట్ యూ కెన్ కరెక్ట్ మీ వయా కామెంట్స్. డంకీ మూవీ మొన్న రిలీజ్ అయింది. డంకీ మూవీ చూసొచ్చా. ఎలా ఉంది అంటే నాకు నచ్చింది. కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. బట్ నాకేంటంటే డంకీ మూవీ రిలీజ్ డేట్ మీద కొంచెం చూద్దాం. బేసిక్గా మన ఎస్ఆర్కే టైం లైన్ చూస్తే ఇప్పుడు అన్నీ మంచి కంబ్యాక్, మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మూవీ జవాన్, దానికి ముందు పఠాన్, ఇవన్నీ మంచి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్, కలెక్షన్స్లో ధూమ్ధామ్ లేచిపోయాయి అసలు. బట్ బేసిక్గా చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ని కంబ్యాక్ కోసం చాలామంది వెయిట్ చేశారు, జస్ట్ లైక్ ప్రభాస్ లాగా. సో బేసిక్గా రైట్ టైంలో ఆ మాస్ మసాలా ఆడియన్స్కి, మనకు ఆ ప్రాపర్ అటాచ్మెంట్కి మంచి మంచి ఎలివేషన్స్, మంచి మంచి సాంగ్స్, మంచి హైపులు బాగా దొరికాయి అనమాట. అండ్ ప్లస్ ఏదో మరి దరిద్రం కాకపోయినా ఏదో ఒక ప్రాపర్ స్టోరీ లైన్ దొరికి మూవీ అలా అలా వెళ్ళిపోయి మన బీజిఎంలు ఇవి అవి ఆ హైప్ సాంగ్లు అంతా కలిపి మూవీ వాజ్ ఓవరాల్ గుడ్. సో బేసిక్గా లాస్ట్ 2 మూవీస్ నాకేమంత పెద్ద నచ్చలేదు. బట్ నేను వెళ్ళింది ఎస్ఆర్కే గురించి, ఆ కంబ్యాక్ ఎలా ఉంటుంది అని చూడడానికి. ముందు మూవీస్ కన్నా వర్స్ట్ కాదు. సో ఐ ఆనెస్ట్లీ ఫెల్ట్ దే ఆర్ అట్లీస్ట్ గుడ్ అండ్ దే వర్ గుడ్ ఇన్ ప్రెజెంటేషన్. దట్స్ వాట్ ఆల్ ఐ ఫెల్ట్. బట్ కమింగ్ టు డంకీ, మేబీ సలార్తో క్లాష్ అయి ఉండకూడదు. ప్లస్ డంకీ రిలీజ్ చేసిన ఈ టైం లైన్ వాజ్ నాట్ గుడ్. ఎప్పుడో కమిట్ అయ్యారు, కానీ రిలీజ్ అవ్వడానికి ఇంత టైం పట్టింది. డంకీ ఒకవేళ పఠాన్ అండ్ జవాన్ ముందు రిలీజ్ అయ్యిండుంటే రెస్పాన్స్ బాగుండిందేమో, వచ్చేదేమో కూడా. అది నా ఒపీనియన్. ఎందుకంటే డంకీ అవుట్ అండ్ అవుట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కామెడీ అండ్ స్టోరీ ఓరియంటెడ్ డ్రామా. బాగా కూర్చోబెడుతుంది. ఎస్ఆర్కే యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. ఆ పంజాబీ స్లాంగ్లో, మీరు హిందీలోనే చూడాలి, వేరే లాంగ్వేజ్లో చూస్తే అంత రాకపోవచ్చు. ఎస్ఆర్కే యాక్టింగ్ వాజ్ టెరిఫిక్. మన ఎస్ఆర్కే ప్యూర్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అయినా సరే. మన డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ గారు ఎలా చూపించాలో ఎస్ఆర్కేని, ఆ స్టోరీకి తగ్గట్టు ఎస్ఆర్కే వాజ్ వెరీ గుడ్. వాళ్ళ ఫ్రెండ్స్ పర్ఫార్మెన్సెస్ అయినా సరే, మూవీ ఎలా వెళ్తోంది అది. సో దీస్ వర్ రియల్లీ వెరీ గుడ్. నేను థియేటర్లో ఉన్నప్పుడు ఐ వాజ్ సో ఎమోషనలీ కనెక్టెడ్. ఇలాంటివి ఇట్స్ ప్యూర్ స్టోరీ ఓరియంటెడ్, ప్రాపర్ టైమింగ్ ఆఫ్ కామెడీ, ప్రాపర్ స్టోరీ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ హియర్ అండ్ దేర్. ఇట్స్ వెరీ గుడ్. హియర్ అండ్ దేర్ అంటే ఇట్స్ లైక్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది దాంట్లో, ఎంటర్టైన్ చేస్తుంది. బట్ ఎమోషనల్గా కూడా చాలా కనెక్ట్ చేస్తుంది. వాట్ ఐ ఫీల్ ఈస్ డంకీ వుడ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఇన్ సమ్ అదర్ టైమ్ లైన్, నాట్ ప్రెజెంట్. అండ్ ప్రతి ఒక్కరి నుంచి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి, బికాజ్ అది క్వైట్ ఆబ్వియస్. బికాజ్ ఎందుకంటే ఒకటి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు థియేటర్కి, ఆ ఎక్స్పెక్టేషన్స్ దొరికిండకపోవచ్చు, అది క్వైట్ కామన్. బట్ ఇంత మిక్స్డ్ రివ్యూస్ రావడానికి కారణం కూడా ఒకే కాన్సెప్ట్ మీద తిరుగుతూ ఉంటుంది స్టోరీ అని అనుకుంటాము. బట్ ఇట్ ఈస్ గుడ్. నేను జెన్యున్గా ఫీల్ అయింది ఏంటంటే ప్రాపర్ స్టోరీ ఉంది మూవీలో, ప్రాపర్ స్టోరీ ఉంది. ఇదని రొట్టె మూవీనా అంటే కాదు. హ్యాపీగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా తిరిగి ఒక స్మైల్తో బయటకు వస్తారు మీరు. లిటిల్ ఎమోషన్స్ అండ్ లిటిల్ హ్యాపీనెస్. ఎస్ఆర్కే మూవీ చూసామన్న కాన్ఫిడెన్స్, ఒక హ్యాపీనెస్తో వస్తారు. అరే ప్రాపర్ స్టోరీ కదరా ఇది అని. ఏదో 90s మూవీస్కి వెళ్తే ప్రాపర్ స్టోరీ లైన్ ఎలా ఉండి హ్యాపీగా బయటకు వస్తారు, ఓకే ఇదిరా మూవీ అని అనుకుంటారు. అలానే ఉంటుంది. ఇప్పుడు మన డైరెక్టర్ రాజ్కుమార్, ఆయన మూవీస్ ఎలా ఉంటాయి, ఆయన టేస్ట్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మీరు అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఫీల్, అలాంటి టచ్తోనే బయటకు వస్తారు. ఎక్స్ట్రా ఏమీ ఉండదు. మీరు ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి కామెడీ అయితే మీరు పీకే నుంచి ఎక్స్పెక్ట్ చేశారో, ఎలాంటి కామెడీ అయితే మన మున్నాబాయి నుంచి ఎక్స్పెక్ట్ చేశారో, దానికి ముందున్న మూవీస్, దాని తర్వాత మూవీస్ సేమ్ న్యాచురల్ కామెడీ, న్యాచురల్ పండుతాయి, జోక్స్ పండుతాయి, ఆ ఎమోషన్స్కి మీరు కనెక్ట్ అవుతారు. కాస్టింగ్ వాజ్ వెరీ గుడ్. సో నా ఒపీనియన్ డంకీ గురించి ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ, వర్త్ వాచింగ్. ఇట్స్ ఎ గుడ్ వాచ్. వెళ్ళాలి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి, చూడదగిన మూవీ ఇది.
ఐఎండిబి ఎంట్రా 7.5 పడిపోయింది బుక్ మై షోలో అంటే కొన్ని మూవీస్ ఐఎండిబితో మనం కంపేర్ కూడా చేయలేము. మీకు ఒకవేళ మీ ఎక్స్పెక్టేషన్స్ మన జవాన్ లాగా లేదా ఇంకే మూవీ లాగైనా ఉంటే మేబీ యూ కెనాట్ లైక్ ఇట్. బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ ఓకే ఏదో ఒక మూవీ చూద్దాం వీకెండ్ అన్నట్టు వెళ్తే ఇట్ విల్ బీ వెరీ గుడ్. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా ఎస్ఆర్కే ఎక్స్పెక్టేషన్స్ మీద ఉన్నట్టు ఈ మూవీ రాలేదు అని అందరు ఒపీనియన్స్లో కూడా ఉంది. బట్ మనం తీసేయలేమంటున్నా ఈ మూవీని చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు, హ్యాపీగా వెళ్ళి టైంపాస్ అవుతుంది. ఇట్స్ రియల్లీ గుడ్ కంటెంట్ ఉంది దాంట్లో. సో చూడొచ్చు అంటున్నా, మరి అంత దారుణం ఏం లేదు. ఇట్స్ రియల్లీ గుడ్, వెళ్ళి చూడొచ్చు. సో విల్ సీ ఇంకొక వీడియోలో చూద్దాం ఇంకొక మూవీ రివ్యూ. బాయ్.